అసలు నాకు అర్థం కాని విషయం మామిడి పళ్ళు వేగంగా ముగ్గిపోవాలి, వేగంగా డబ్బులు వచ్చేయాలని చెప్పి రకరకాలైన రసాయనాలు వేస్తారట. మన ప్రాణాల మీదకి వస్తుంది కదండి. ఎందుకు అంత కష్టపడతారో నాకైతే అర్థం కాదు. చక్కగా మనం పూర్వం నుంచి వచ్చే పద్ధతి ఏంటి, ఇలాగ గడ్డిలో పెట్టుకుంటే హ్యాపీగా పండించేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఒక అట్టపెట్టి తీసుకున్నాను. అలాగే మాకు ఎవరైతే గేదె పాలు పోస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము గడ్డి తెచ్చుకున్నాం అనమాట. కిందన ఒక లేయర్ గడ్డి వేసి పచ్చిగా మరీ కాయల్లా ఉన్న మామిడికాయలు ముందు వేసుకున్నా. తర్వాత మళ్ళా ఒక గడ్డి లేయర్ని వేసి మరీ పచ్చిగా కాకుండా కాస్త పండుతున్నాయి అనుకునే ఉంటాయి చూసారా, అవి నెక్స్ట్ లేయరు. తర్వాత మళ్ళీ గడ్డి వేసి కొంచెం ఇంకా 2 రోజుల్లోనే పండిపోతాయి అలాంటివి పెట్టుకొని గడ్డి చక్కగా క్లోజ్ చేసి మూత పెట్టేసామనుకోండి, లేదంటే ఇప్పుడు నేను పెట్టినట్టుగా ఒక పాలిథిన్ కవర్ పెట్టేసామనుకోండి, దీన్ని బాగా గాలి తగులుతున్నట్టుగా కాకుండా గదికి ఒక మూలగా అంటే కాస్త చీకటిగా ఉన్న దగ్గర ఉందనుకోండి, ఇలా పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్ని లేయర్లు తీయాలి. పైన పళ్ళు పండిపోయి కదా అని తీసి కింద వదిలేయకూడదు. ఎందుకు, కొన్ని పండుతూ ఉంటాయి కదా, వాటిని మారుస్తుండాలి. కొన్ని పళ్ళలో ఒక పండు వేగంగా మగ్గిపోవచ్చు. సో ఆ పండుని తీసేసి మిగతా పచ్చిగా ఉన్న మళ్ళీ కిందన పెట్టుకోవాలి. ఆ విధంగా మనం మార్చుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా ఏ రోజుకి ఆ రోజు పండిన పళ్ళు తీసుకుంటూ వేడి చేయకుండా ఉండడానికి చక్కగా ఒక గంట సేపు నీళ్ళలో పడేసారనుకోండి, మామిడి పండు తింటే వేడి అంటారు కదా, ఆ వేడి కూడా లాగేస్తుంది. చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. నైవేద్యం పెట్టిన పళ్ళు మన పిల్లలు చక్కగా ముక్కలుగా కట్ చేసుకుని తినొచ్చు కదా. ఇందులో కష్టపడే పనే ఉందండి. రోజుకు ఒకసారి ఈ గడ్డి అంతా తీసి చెక్ చేయడం కూడా ఒక పనే అనుకుంటే ఇంక మనం ఏమీ చేయలేం కదా. ఇలా గడ్డిలో మాగేయడం వల్ల ఆ మామిడి పళ్ళకి స్వీట్నెస్ పెరుగుతుందండి. మంచి కమ్మని రుచితో ఎంత బాగుంటుందని ఇది నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుందండి. నేనేం కొత్తగా కనిపెట్టేయలేదు. కాకపోతే కొత్తగా యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా. ఇలా మామిడి పళ్ళు సీజన్ అయిపోయిన తర్వాత ఈ గడ్డి కూడా నేను పారేనండి. ఎవరి దగ్గర తెచ్చామో వాళ్ళకే మొత్తం ఇచ్చేసి కొంచెం ఉంచుకుంటాను. ఎందుకంటే నేను మట్టి పాత్రలు వాడుతుంటాను కదండి, వాటికి క్లీనింగ్కి నా స్క్రబ్బర్ అనమాట. దీనికన్నా బెస్ట్ స్క్రబ్బర్ ఇంకోటి ఉండదు. అలాగే గడ్డితో మొక్కలు మొదట్లో మల్చింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. అంటే ఎండకి ఎవాపరేట్ అయిపోకుండా వాటర్. అలాగే కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు. గడ్డిని ఇంతకుముందు గడ్డి పరకాన్ని తీసి పారేసేవారండి. ఇప్పుడు గడ్డి కూడా దొరకడం లేదట. దానికి కూడా చాలా డిమాండ్ ఎక్కువగా ఉందిట. కనుక ఈ గడ్డి ఇంత మంచి మేలు చేస్తుంది కదా, ఎందుకు రసాయనాలు వేసిన మామిడి పళ్ళు కొనుక్కుంటారు చెప్పండి. చక్కగా ఇలా ఫాలో అయిపోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అన్నట్టు ఆవకాయలు బోల్డ్ పెట్టాను, వాటి లింక్స్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకేనా.